Hello everyone, welcome back to our channel Brijita Education. Let's see the first question. President Draupadi Murmu announced appointments on July 14th involving 2 governors and 1 lieutenant governor. July 14th na President Murmu garu గవర్నర్స్ని అపాయింట్ చేయడం జరిగింది. 2 స్టేట్స్కి ఒక యూనియన్ టెరిటరీకి. హర్యానా గవర్నర్గా అశ్విన్ కుమార్ జోష్ గారిని, గోవా గవర్నర్గా పశుపతి కుమార్ గజపతి రాజు గారిని, లడక్ లెఫ్టినెంట్ గవర్నర్గా కవీందర్ గుప్తా గారిని అపాయింట్ చేశారు. స్టేట్స్కి గవర్నర్స్ ఉంటారు, యూనియన్ టెరిటరీస్కి లెఫ్టినెంట్ గవర్నర్స్ ఉంటారు. A new butterfly species named Geographus mathewi has been discovered in the Western Ghats, Kerala. The butterfly belongs to Hesperiida family and is endemic to Kerala's low elevation forest. కేరళ వెస్టర్న్ ఘాట్స్లో ఒక బటర్ఫ్లై స్పీషీస్ని కనుగొన్నారు. దాని పేరు జోగ్రఫీటస్ మథేవి. ఇది హెస్పెరిడా ఫ్యామిలీకి సంబంధించింది. ఇండియా హ్యాస్ బికమ్ ద ఫస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ టు లాంచ్ ఎ ట్రెడిషనల్ నాలెడ్జ్ డిజిటల్ లైబ్రరీ. ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రైజ్డ్ ద లాంచ్, కాలింగ్ ఇట్ ఏ గ్లోబల్ మైల్ స్టోన్ ప్రిజర్వింగ్ అండ్ అడ్వాన్సింగ్ ట్రెడిషనల్ మెడిసిన్ త్రూ టెక్నాలజీ. ట్రెడిషనల్ నాలెడ్జ్ డిజిటల్ లైబ్రరీని పెట్టిన ఫస్ట్ కంట్రీ వరల్డ్లో మన ఇండియా. టెక్నాలజీని ఉపయోగించి ట్రెడిషనల్ మెడిసిన్స్ని కనుక్కోవడం దీని ఉద్దేశం అనమాట. ఏ న్యూ ఫోర్బ్స్ 2025 రిపోర్ట్ లిస్ట్ 8 ఆఫ్రికన్ బోర్న్ ఇండివిజువల్స్ అమాంగ్ అమెరికాస్ 125 రిచెస్ట్ ఇమిగ్రాంట్స్ బిలియనియర్స్. ఫోర్బ్స్ 2025 రిపోర్ట్ ప్రకారం అమెరికా యొక్క 125 రిచెస్ట్ ఇమిగ్రాంట్స్ బిలియనియర్స్లో 8 మంది ఆఫ్రికన్ బోర్న్ పర్సన్స్ ఉన్నారనమాట. వాళ్ళల్లో 3 మెంబర్స్ వచ్చి సౌత్ ఆఫ్రికా నుంచి ఉన్నారు. వాళ్ళు ఎలోన్ మస్క్ గారు, ప్యాట్రిక్ సూన్ షియోంగ్ గారు, రాడ్నీ సాక్స్ గారు. అలాగే నైజీరియా కంట్రీ నుంచి 2 బిలియనియర్స్ ఉన్నారు. ఈజిప్ట్ నుంచి ఒకరు, మొరాకో నుంచి ఒకరు, కెన్యా నుంచి ఒకరు. మొత్తం 8 ఆఫ్రికన్ బోర్న్ పర్సన్స్ అనమాట. వెటరన్ సౌత్ ఇండియన్ యాక్ట్రెస్ బి సరోజాదేవి passed away at the age of 87 in Bangalore due to age-related health issues. She was a legendary actor in South Indian cinema. బి సరోజాదేవి గారు, ఈమె సౌత్ ఇండియన్ యాక్ట్రెస్. బెంగళూరులో 87th ఏజ్లో ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వల్ల డెత్ అయ్యారు. వెటరన్ తెలుగు యాక్టర్ అండ్ ఫార్మర్ ఆంధ్ర ఎమ్మెల్యే కోటా శ్రీనివాసరావు passed away at the age 83. He was also active in politics. He served as MLA from Vijayawada between 1999 and 2004. అలాగే తెలుగు యాక్టరు మరియు ఫార్మర్ ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే అయినటువంటి కోటా శ్రీనివాసరావు గారు 87th ఏజ్లో డెత్ అవ్వడం జరిగింది. ఈయన విజయవాడ నుంచి 1999-2004లో ఎమ్మెల్యేగా సర్వీసెస్ అందించారు. ద 75th ప్రధానమంత్రి దివ్యాశ కేంద్ర విల్ బి ఇనాగరేటెడ్ ఆన్ July at గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, ఉత్తరప్రదేశ్. ద ఇనాగరేషన్ విల్ బి ప్రెసైడెడ్ ఓవర్ బై యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ బిఎల్ వర్మ. 75th ప్రధానమంత్రి దివ్యాశ కేంద్ర ఈ సెంటర్ని ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ జూలైలో ఆవిష్కరించారు. ఇది ఎవరు ఇనాగరేట్ చేశారు అంటే యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ బిఎల్ వర్మ గారు. అయితే ఉత్తరప్రదేశ్ క్యాపిటల్ లక్నో, సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు, గవర్నర్ ఆనందీబెన్ పటేల్ గారు. వరల్డ్ యూత్ స్కిల్స్ డే జూలై 15th. జూలై 15th మనం వరల్డ్ యూత్ స్కిల్స్ డే అబ్జర్వ్ చేస్తాం. థీమ్ వచ్చేసి ఈ ఇయర్ యూత్ ఎంపవర్మెంట్ త్రూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డిజిటల్ స్కిల్స్. సిటీబీసీ బ్యాంక్, తైవాన్స్ లార్జెస్ట్ ప్రైవేట్లీ ఓన్డ్ బ్యాంక్, హ్యాస్ అప్లైడ్ టు సెటప్ an IFSC బ్యాంకింగ్ యూనిట్. ద అప్లికేషన్ వాస్ ఫైల్డ్ రీసెంట్లీ విత్ IFSCA. IFSCA అంటే ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ. సిటీబీసీ బ్యాంక్ అనేది తైవాన్ కంట్రీ యొక్క ప్రైవేట్ బ్యాంక్ అనమాట. ఇది ఇండియాలో సర్వీసెస్ చేయడానికి IFSCA వాళ్ళతో కలిసి ఫైల్ చేసిందనమాట. అయితే ఇది ఆల్రెడీ ఇండియా న్యూఢిల్లీలో ఆపరేషన్స్ని కొనసాగిస్తుంది. ఇప్పుడు గుజరాత్లో పెట్టడం కోసం అప్లై చేసుకుంది. బిట్స్ పిలాని విల్ ఎస్టాబ్లిష్ ఇండియాస్ ఫస్ట్ AI+ క్యాంపస్ ఇన్ అమరావతి, ఆంధ్రప్రదేశ్. ద ప్రాజెక్ట్ వాజ్ అనౌన్స్డ్ బై బిట్స్ పిలాని ఛాన్సలర్ కుమార్ మంగళం బిర్లా గారు. బిట్స్ పిలాని అమరావతి, ఆంధ్రప్రదేశ్లో ఇండియాలోనే ఫస్ట్ AI+ క్యాంపస్ని ఎస్టాబ్లిష్ చేయబోతుంది. దీన్ని అనౌన్స్ చేసిన ఎవరంటే బిట్స్ పిలాని ఛాన్సలర్ కుమార్ మంగళం బిర్లా గారు. AI ఫోకస్డ్ క్యాంపస్ ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. దీనికి 1000 crores ఖర్చు పెట్టి 5 సంవత్సరాల్లో పూర్తి చేయబోతున్నారు. చంద్రబాబు నాయుడు గారి విజన్ ఏంటంటే అమరావతిని టెక్ ఎడ్యుకేషన్ హబ్గా మార్చాలని అనుకుంటున్నారు. ఆర్ దొరైస్వామి హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ MD and CEO ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. LIC దొరైస్వామి గారిని MD and CEOగా అపాయింట్ చేసుకుంది. ఈయన శాట్ పాల్ బాను గారిని రీప్లేస్ చేశారు. LIC అనేది ఇండియాలో లార్జెస్ట్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఇది స్టాక్ మార్కెట్లో కూడా లిస్ట్ అయి ఉన్న కంపెనీ. దీంట్లో ఒక MD and CEO మరియు 4 MDs ఉంటారు. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము presented the Kalinga Ratna Award 2024 to Union Education Minister Dharmendra Pradhan. The event was held at Jawaharlal Nehru Indoor Stadium, Cuttack during the 600th birth anniversary celebrations of Adikavi Sarala Das. President Draupadi Murmu garu
యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ గారికి కళింగరత్న అవార్డుని ప్రజెంట్ చేశారు. ఈ ఈవెంట్ అనేది కథక్ ఒడిశాలో జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరిగింది. విజయ నాయక్ ఈయన షార్ట్ స్టోరీ రైటరు. ఈయన కూడా సరళ సమ్మాన్ అవార్డుని ద్రౌపది ముర్ము గారు ప్రజెంట్ చేశారు. ఈవెంట్స్ అనేవి అదికాబి సరళా దాస్ గారి 600th బర్త్ యానివర్సరీ సందర్భంగా సెలబ్రేట్ చేశారనమాట. అస్సాం సీఎం హిమంత్ బిశ్వ శర్మ ఇనాగరేటెడ్ ఇండియాస్ ఫస్ట్ ఆక్వా టెక్ పార్క్ ఎట్ సోనాపూర్ నియర్ గువాహటి ఆన్ July 13th. గువాహటి దగ్గర సోనాపూర్లో ఇండియాలోనే ఫస్ట్ ఆక్వా టెక్ పార్క్ని అస్సాం సీఎం హిమంత్ బిశ్వ శర్మ గారు ఆవిష్కరించారు. ఇక్కడ అడ్వాన్స్ వాటర్ టెక్నాలజీస్ని యూస్ చేసి ఫిష్ ప్రొడక్షన్ చేస్తారు. మన ఇండియాలో ఫిష్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్లో 4th ప్లేస్లో అస్సాం స్టేట్ ఉంది. అస్సాం క్యాపిటల్ వచ్చేసి డిస్పూర్. గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య గారు. 4 ఇండియన్ సిటీస్ ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై హ్యావ్ ఇంప్రూవ్డ్ దేర్ ర్యాంక్స్ ఇన్ ద QS బెస్ట్ స్టూడెంట్ సిటీస్ ర్యాంకింగ్స్ 2026. QS బెస్ట్ స్టూడెంట్ సిటీస్ ర్యాంకింగ్స్ 2026లో మన 4 ఇండియన్ స్టేట్స్ అనేవి వాటి యొక్క ర్యాంకింగ్స్ని ఇంప్రూవ్ చేసుకున్నాయి. ఢిల్లీ 104th ప్లేస్లో ఉంది, బెంగళూరు 108th ప్లేస్లో ఉంది, ముంబై 98th ప్లేస్లో ఉంది, చెన్నై 128th ప్లేస్. ముంబై అనేది టాప్ 100లోనే ఉంది. QS వాళ్ళు సిటీస్ అసెస్మెంట్ చేసి ర్యాంకింగ్స్ని ఇస్తారు. కొన్ని ఫ్యాక్టర్స్ని లైక్ యూనివర్సిటీ క్వాలిటీ, అఫోర్డబిలిటీ, స్టూడెంట్ డైవర్సిటీ, ఎంప్లాయబిలిటీ ఇవి చూసి ర్యాంకింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. సౌత్ ఏషియా అచీవ్డ్ ఇట్స్ ఫస్ట్ ఎవర్ చైల్డ్ ఇమ్యునైజేషన్ కవరేజ్ ఇన్ 2024 అకార్డింగ్ టు యూనిసెఫ్ అండ్ WHO. యూనిసెఫ్ WHO ప్రకారం సౌత్ ఏషియా అనేది చైల్డ్ ఇమ్యునైజేషన్ కవరేజ్ని అచీవ్ చేసింది. 92% పిల్లలు DTP యొక్క 3rd డోస్ని రిసీవ్ చేసుకున్నారు. DTP అంటే డిఫ్తీరియా, టెటానస్, పెర్చూసిస్ అనమాట. ఈ సక్సెస్ అనేది గవర్నమెంట్ కమిట్మెంట్, ఫ్రాంటియర్ హెల్త్ వర్కర్స్, పార్ట్నర్ సపోర్ట్ వీళ్ళ వల్ల సాధించగలిగారు. The sacred Bahadinklam festival was celebrated in Jowai, Meghalaya. The term Bahadinklam means driving away the plague, symbolizing the explosion of diseases evil. Bahadinklam ఫెస్టివల్ మేఘాలయలోని జోవై ప్రదేశంలో సెలబ్రేట్ చేస్తారు. బహదింక్లం మీనింగ్ ఏంటంటే డ్రైవింగ్ అవే ద ప్లేగు. అయితే ఈ ఫెస్టివల్ని జూలై మంత్లో ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటారు. పంటలు బాగా పండాలని, చెడు ప్రభావం పడకుండా ఉండడానికి ప్రే చేస్తారనమాట. మేఘాలయ క్యాపిటల్ షిల్లాంగ్. సీఎం కోన్రాడ్ సంగ్మా గారు, గవర్నర్ CH విజయశంకర్ గారు. గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా, an Indian Air Force officer and astronaut, successfully returned to Earth on July 15th. He was part of Axiom 4 mission organized by Axiom Space, a private space company based in the United States. యునైటెడ్ స్టేట్స్ ప్రైవేట్ స్పేస్ కంపెనీ అయినటువంటి యాక్సియం స్పేస్ అనేది యాక్సియం 4 మిషన్ని ఆర్గనైజ్ చేసింది. ఈ యాక్సియం 4 మిషన్లో భాగంగా శుభాంశు శుక్లా గారు, ఈయన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ అలాగే ఆస్ట్రోనట్, ఈయన వాళ్ళ యొక్క గ్రూప్తో కలిసి స్పేస్లోకి వెళ్ళడం జరిగింది. అక్కడ వాళ్ళ టీంతో కలిసి July 15th భూమి మీదకి రిటర్న్ అయ్యాడనమాట. అయితే శుభాంశు శుక్లా గారు స్పేస్లోకి వెళ్ళినటువంటి మన ఇండియా నుంచి సెకండ్ పర్సన్. ఫస్ట్ పర్సన్ వచ్చేసి రాకేష్ శర్మ గారు. ఈయన 1984లో స్పేస్లోకి వెళ్ళడం జరిగింది. Zepto co-founders Adit Palicha and Kaivalya Vohra both 22 topped the inaugural Hurun Under 30 list for 2025. The list highlights 79 Indian entrepreneurs under 30 who have raised $5.2 billion and created over 64,000 jobs. Hurun Under 30 list for 2025. ఈ లిస్ట్లో టాప్ జెప్టో కోఫౌండర్స్ అయినటువంటి ఆదిత్ పరిచా గారు మరియు కైవల్య వోహ్రా గారు. వీళ్ళిద్దరి ఏజ్ 22 years అనమాట. ఈ లిస్ట్లో 79 ఇండియన్ ఎంటర్ప్రెన్యూర్స్ ఉన్నారు. వాళ్ళ యొక్క ఏజ్ 30 years బిలోనే ఉందన్నమాట. జెప్టో కంపెనీ ఏం చేస్తుందంటే గ్రాసరీస్ కానీ ఇంకా అదర్ డైలీ ఎసెన్షియల్స్ని కస్టమర్స్కి డెలివరీ చేస్తున్న కంపెనీ. యూలియా స్విరిడెంకో హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఉక్రెయిన్. ఉక్రెయిన్ ప్రైమ్ మినిస్టర్ రీసెంట్గా యూలియా స్విరిడెంకో గారు అపాయింట్ అయ్యారు. ఉక్రెయిన్ క్యాపిటల్ వచ్చేసి కీవ్. ప్రెసిడెంట్ వోలోడిమిర్ జెలెన్స్కీ గారు సర్వీసెస్ అందిస్తున్నారు. ఈమె డెనిస్ షిమ్హాల్ గారిని రీప్లేస్ చేశారు. 2022 నుంచి రష్యా ఉక్రెయిన్ వార్ కంటిన్యూ అవుతుంది. ఈమె ఫార్మర్ ఎకనామీ మినిస్టర్ అనమాట ఉక్రెయిన్కి. ప్రెసిడెంట్ జెలెన్స్కీ గారు వార్ బిగిన్ అయినప్పటి నుంచి గవర్నమెంట్ అఫీషియల్స్ని మార్చలేదు, ఇప్పుడు రీషఫల్ చేశారనమాట. ఈ యుద్ధం వలన థౌజండ్స్ ఆఫ్ సోల్జర్స్ అలాగే సివిలియన్స్ డెత్ అయ్యారు బోత్ కంట్రీస్ నుంచి. చాలామంది ఉక్రెయిన్ వల్ల హోమ్స్ని వదిలి వెళ్ళడం కూడా జరిగింది. ఉక్రెయిన్లో రోడ్స్, బిల్డింగ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చరు బాగా డ్యామేజ్ అయ్యింది. దీనివల్ల ఎకానమీ కూడా దెబ్బతినింది. Google is offering a free 1-year Gemini AI Pro subscription to school and college students in India. The offer is valid till September 15th, 2025. Gemini AI Pro subscription is worth 1,950 rupees and includes 2 TB of cloud
స్టోరేజ్ యాక్సెస్ గూగుల్ సర్వీసెస్ లైక్ డ్రైవ్, ఫోటోస్ అండ్ జీమెయిల్ ఎక్సెట్రా. గూగుల్ అనేది ఇండియాలో ఉన్న స్కూల్ మరియు కాలేజ్ స్టూడెంట్స్కి జెమినీ ఏఐ ప్రో సబ్స్క్రిప్షన్ని 1 year ఫ్రీగా ఆఫర్ చేస్తుందన్నమాట. జెమినీ ఏఐ ప్రో సబ్స్క్రిప్షన్ దీని యొక్క కాస్ట్ వచ్చేసి 1950 రూపాయలు. ఇది 2 TB స్టోరేజ్ను కూడా ఇస్తుంది. ఎలిజిబుల్ స్టూడెంట్స్ 18 years అబోవ్ ఉండాలి. వాళ్ళ యొక్క స్కూల్లో కానీ లేదా కాలేజ్లో కానీ ఎన్రోల్ అవ్వాలి. అప్పుడు మాత్రమే వాళ్ళకి ఫ్రీ సబ్స్క్రిప్షన్ వస్తుంది. ఏఐ టెక్నాలజీస్ కొన్ని చాట్ జీపీటీ వచ్చి ఓపెన్ ఏఐ వాళ్ళు లాంచ్ చేశారు. సీఈఓగా సాల్ ఆల్ట్మ్యాన్ గారు సర్వీసెస్ అందిస్తున్నారు. గ్రోక్ వచ్చేసి కంపెనీ ఎక్స్ అనేది లాంచ్ చేసింది. లీడ్ చేసేది ఎలోన్ మస్క్ గారు. July 15th వరల్డ్ స్నేక్ డేని అబ్జర్వ్ చేస్తాం. ఈ డేన బెంగళూరులో బన్నేర్ఘట్ట బయాలజికల్ పార్క్ దగ్గర ఈవెంట్ అనేది సెలబ్రేట్ చేశారు. July 18th నెల్సన్ మండేలా ఇంటర్నేషనల్ డేని అబ్జర్వ్ చేస్తాం. థీమ్ ఇట్స్ స్టిల్ ఇన్ అవర్ హ్యాండ్స్ టు కాంబాట్ పవర్టీ అండ్ ఇన్ఈక్విటీ. నెల్సన్ మండేలా గారు ఈయన సౌత్ ఆఫ్రికాస్ ఫస్ట్ బ్లాక్ ప్రెసిడెంట్, అలాగే గ్లోబల్ ఐకాన్ ఫర్ పీస్ అండ్ జస్టిస్. ఈయన హ్యూమన్ రైట్స్ కోసం కూడా పోరాడిన వ్యక్తి. ఓకే ఎవ్రీవన్, ఐ హోప్ యూ లైక్ ద వీడియో. సీ యూ ఆన్ నెక్స్ట్ సెషన్.